మహారాష్ట్రలో మొన్న మధ్యన బయటపడినటువంటి కుంభకోణం ఉంది కదా, ఫేక్ బర్త్ సర్టిఫికెట్స్. ఇక్కడ పుట్టని వాళ్ళకి, బంగ్లాదేశ్లో పుట్టినటువంటి వాళ్ళకి, బర్మాలో పుట్టినటువంటి వాళ్ళకి కూడా ఇక్కడే పుట్టినట్టుగా సర్టిఫికెట్ ఇచ్చినటువంటి వైనం, ఇక్కడ లేని వాళ్ళకి ఎలా ఇక్కడ పుట్టారు అన్నటువంటి పాయింట్ మీద విచారణ ప్రారంభమయ్యాక, ఏదైతే బీజేపీ గవర్నమెంట్ వచ్చాక దాని మీద ఎంక్వైరీకి ఆదేశిస్తే బృహన్ ముంబైకి సంబంధించిన కొత్త కథలు వెలుగులోకి వచ్చినాయి. మెడికల్ ఆఫీసర్ ఆఫ్ హెల్త్ డిపార్ట్మెంట్లో 2024 నుంచి 26 మధ్యన 87,000 అనాథరైజ్డ్ కరెక్షన్స్ చేశారు అన్నటువంటి తేలింది. ఇందులో క్లరికల్ ఎర్రర్ అని చూపించే ప్రయత్నం చేశారు, కానీ ఓవరాల్గా డబ్బులు తీసుకుని ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళని లోకల్ పౌరులుగా చూపించడంతో పాటుగా అక్కడి నుంచి తెచ్చుకున్న బిడ్డలకు కూడా ఇక్కడే పుట్టినట్టుగా, ఇక్కడ హాస్పిటళ్ళల్లో పుట్టినట్టుగా ఇక్కడ బర్త్ సర్టిఫికెట్ ఇచ్చారన్నటువంటి విషయం తేలింది. దీని వెనకాల ఉన్నటువంటి వాళ్ళ సంగతి తేల్చేటటువంటి పనిలో ప్రస్తుతం పడింది.